నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో ఓఆర్ఎస్కి సంబంధించి కొన్ని న్యూస్ ఛానల్స్లో కనుక మనం చూస్తే చాలామంది పీడియాట్రిషియన్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. పిల్లలకి సంబంధించి అయితే ఇది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు, దయచేసి దీన్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. సో మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు ఉన్నారు. ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకుంటున్నానంటే చాలామంది లేడీస్, ఎస్పెషల్లీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి బయటికి ట్రావెల్ చేస్తున్న ప్రాసెస్లో ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు జాబులు చేసేవాళ్ళే. సడన్గా దాహం వేస్తుందని, లేదంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందని ప్రెగ్నెంట్ లేడీస్ ఈజీగా పిక్ చేసేది ఓఆర్ఎస్. మరి వాళ్ళు తీసుకోవచ్చా? దీన్ని తీసుకుంటే ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు మేడం ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. వస్తే సరళ గారు, చాలా మంది డాక్టర్స్ పిల్లలకి సంబంధించి అయితే ఓఆర్ఎస్ ఏదైతే ఉంటుందో ఇందులో నకిలీ ఉంది అండ్ దాంట్లో కూడా ఒరిజినల్ ఉంది, చూసి తీసుకోండి, డెత్ పర్సంటేజ్ కూడా దీనివల్ల పెరుగుతూ ఉందని చెప్తూ ఉన్నారు. సో ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే యాజ్ ఎ గైనకాలజిస్ట్గా చాలామంది బయట ఆడపిల్లలు వెంటనే దాహం వేస్తుంది, కొంచెం కళ్ళు తిరుగుతుంది అనగానే ఓఆర్ఎస్ని పిక్ చేస్తూ ఉంటుంటాం, న్యాచురల్గా వెళ్ళిపోతుంది. సో ఇది ఎంతవరకు వీళ్ళ విషయానికి వస్తే ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? అంటే మనం రిఫర్ చేయొచ్చు దీన్ని? ఫస్ట్ ఈ రెండు డిఫరెన్సెస్ మనకు తెలిస్తే మీరే పికప్ చేసుకోవచ్చు, ఎలాంటి టైంలో ఏది తీసుకోవచ్చు అనేది మనకి అవగాహన వస్తుంది. దీంట్లో ఏముంది అంటే ఇది ఓఆర్ఎస్ఎల్ రెగ్యులర్గా మనకు దొరికేది, ఇది WHO రికమెండెడ్ ఓఆర్ఎస్. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ అయినా, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ ఇద్దరు కూడా సెన్సిటివ్ బాడీస్, సో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఆ సెన్సిటివ్ బాడీస్కు ఏది వాడాలి ఏది వాడద్దు, రెగ్యులర్ పీపుల్ అయితే వాడినా పెద్ద నష్టం జరగదు. ప్రెగ్నెన్సీలో అండ్ బేబీలో ఈ డిఫరెన్స్ తెలియకుండా వాడేస్తే చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ దీని తేడా ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇది WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అన్నమాట. ఈ ఓఆర్ఎస్లో ఏంటంటే షుగర్స్ ఉండొద్దు, దీంట్లో ఓన్లీ సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్, షుగర్స్ తక్కువ మోతాదులో ఉండాలి. సో ఇప్పుడు మనకు పాతకాలంలో ఏంటంటే లూజ్ మోషన్స్ బాగా అవుతున్నాయి అంటే ఓఆర్ఎస్ WHO ఇన్వెంట్ చేయకన్నా ముందే మన ఇండియా కల్చర్ ఉండేదన్నమాట. 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి వాటర్లో మిక్స్ చేసి తాగేయడం. అది దాన్ని మోడిఫై చేసి ఎంత మోతాదులో షుగర్ ఉండాలి, ఎంత మోతాదులో ఉప్పు ఉండాలి అనేది డిసైడ్ చేసింది WHO ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకి సోడియం అండ్ పొటాషియం, క్లోరైడ్, డెక్స్ట్రోజ్ తక్కువ మోతాదులో, అంటే మన 2 స్పూన్ల షుగర్ సాల్ట్ అండ్ 1 స్పూన్ షుగర్ ఎంత ఉందో అదే వాల్యూస్తో తీసుకొని మన WHO ఈ ఫామ్ కానీ టెట్రాప్యాక్స్ కానీ పౌడర్ ఫామ్ కానీ ఈ పౌడర్ని వాటర్లో కలపాలి. మొత్తం ప్యాకెట్ని వాటర్లో కలిపి 1 గ్లాస్ వాటర్లో మొత్తం తీసుకోవాలి. ఈ టెట్రాప్యాక్ కూడా అంతే అనమాట. లూజ్ మోషన్స్ హెవీగా అవుతున్నాయి పిల్లలకి, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్లో డీహైడ్రేషన్ అయిపోతున్నారు అన్నప్పుడు డీహైడ్రేషన్ నుండి తట్టుకోవడానికి, డీహైడ్రేషన్ అయితే ఏమైపోతుంది, బీపీ లెవెల్ ఫాల్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా ఈజీగా బీపీ ఫాల్ అయిపోయి సడన్గా కొలాప్స్ అవుతారనమాట. ఆ కొలాప్స్ డీహైడ్రేషన్ కండిషన్లో మనము గనక దీంట్లో ఏంటుందంటే, దీంట్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్ ఉంటే దీంట్లో 4 స్పూన్స్ పైనగా షుగర్ ఉంది. దీంట్లో సోడియం అండ్ క్లోరిన్, పొటాషియం ఎంత ఉండాలో అంతకన్నా తక్కువగా ఉంది. అంటే లూజ్ మోషన్స్ అవుతున్న లేడీలో కానీ, బాగా డీహైడ్రేషన్, సమ్మర్లో డీహైడ్రేషన్ అయిన లేడీ కానీ, ప్రెగ్నెంట్ లేడీ కానీ ఇది తీసుకుంటే కనుక షుగర్స్ ఓవర్లోడ్ అయిపోయి ఎలక్ట్రోలైట్స్ తగినంతగా అందక ఇంకా వాళ్ళు ఎక్కువ డీహైడ్రేషన్కి గురైపోతారు. దానివల్ల ఏంటి, ఇంకా బీపీ ఫాల్ అయిపోతుంది. ఇది తాగడం వల్ల బీపీ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే WHO ఫార్ములా అంటే లైక్ మన రెగ్యులర్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ షుగర్, ఇది 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. సో మనకు కావాల్సిన సాల్ట్ కానీ, సోడియం కానీ, క్లోరిన్ కానీ అందట్లేదు దీంట్లో. సో ఓఆర్ఎస్ఎల్కి డిఫరెన్స్ ఉంది. మన రెగ్యులర్ ఇది మిస్నామర్ అనమాట. కంపెనీ ఏంటంటే నేమ్ అలా పెట్టడం వల్ల అది మిస్గైడ్ అవుతున్నారు. ఓఆర్ఎస్ అనగానే ఇదే ఓఆర్ఎస్ అనేసి మామూలుగా ఫార్మసీలో కూడా వెళ్ళి ఓఆర్ఎస్ అని చెప్తే వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ ఇచ్చేస్తున్నారనమాట. సో ఆ కండిషన్ ఏంటిది, ఏమి అవసరం ఉంది, డాక్టర్ అడ్వైజ్ చేసింది ఏంటి, మనం వాడేది ఏంటి చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. ఓఆర్ఎస్ఎల్ ఉన్నది అంటే దీంట్లో షుగర్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. షుగర్స్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు అవసరం, ఇది
మామూలుగా లూజ్ మోషన్స్ లేనప్పుడు, సమ్మర్లు బయటికి వెళ్ళి డీహైడ్రేషన్ లేనప్పుడు, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే సరిగా తినరు, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, తినకుండా ఉంటారు అనమాట. కొంచెం హైడ్రేషన్ పర్పస్గా అంటే గ్లూకోజ్ లెవెల్ కొంచెం, ఇప్పుడు హైపోగ్లైసిమియా, షుగర్ బాగా పడిపోయింది, షుగర్ కొంచెం పెంచాలి, ఆ టైంలో తీసుకోవచ్చు, వెరీ రేర్లీ. బట్ అదే ఇది లూజ్ మోషన్స్లో పిల్లలకి అస్సలు ఇది ఇవ్వడం వల్ల చాలా ఇంకా వాళ్ళు డేంజర్ కండిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకొని వాడాలి దీన్ని. సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా జాగ్రత్తగా చూసుకొని వాడాలి. మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే ఇది అస్సలు వాడదు. WHO రికమెండెడ్ ఈ రెండిట్లో ఇది కానీ ఇవేవి లేకపోతే వాటర్లో మీరు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ మిక్స్ చేసుకొని తాగడం వల్ల మీకు హైడ్రేషన్ అంటే సోడియం అండ్ పొటాషియం క్లోరైడ్ లెవెల్స్ మన బాడీలో పెరిగిపోతాయి. లూజ్ మోషన్లో జరిగేదే అది, సోడియం అండ్ పొటాషియం లాస్ అవుతూ ఉంటాం, దానివల్ల లో బీపీ అయిపోయి నీరసం అయిపోయి కొలాప్స్ అయిపోయే కండిషన్ ఉంటుంది అనమాట. పాతకాలంలో ఏంటంటే ఈ డ్రగ్స్ కొత్త అడ్వాన్స్ మెడిసిన్స్ లేనప్పుడు కలరా అనేది వచ్చేది, కలరా వల్ల ఎంతోమంది చనిపోయేవాళ్ళు. సో అలాంటి డీహైడ్రేషన్ కండిషన్లు ఇది చాలా WHO కనుగొన్న తర్వాత అసలు కలరా వల్ల డెత్లు మన ఇండియాలో జరగట్లా. అప్పట్లో ఈ ఫార్ములా లేనప్పుడు కలరా వల్ల ఎంతోమంది రూరల్ పీపుల్, మా ఊర్లోనే నాకు తెలిసే ఎంతోమంది చనిపోయారు. సో ఒట్టి కలరా వల్ల. సో దాన్ని ప్రివెంట్ చేసి జీవితాన్నే కాపాడగలిగే ఒక ఇది మహత్తరమైన చిన్న లిక్విడ్ ప్యాకెటే, బట్ ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. సో దాన్ని ఈ మిస్నామర్ వల్ల, నేమ్ మిస్లీడ్ చేయడం వల్ల కొంతమంది ఇంకా డీహైడ్రేషన్కి వెళ్తున్నారు. సో ఈ క్లారిటీ తెచ్చుకొని వాడుకుంటే నష్టమేం లేదు, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఏమనుకుంటున్నారు, ఈ మెయిన్ ORSని కూడా తాగడానికి భయపడుతున్నారు అనమాట. అయ్యో ఏది తాగితే ఏమవుతుందని. సో అది క్లియర్గా క్లారిటీ తెచ్చుకొని ఓఆర్ఎస్ఎల్ డిహైడ్రేషన్లు ఇవ్వకండి, ఓఆర్ఎస్ని హ్యాపీగా ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల బేబీ సర్వైవ్ అవుతుంది, డిహైడ్రేషన్ కాకుండా ఉంటారు. బేబీస్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, మిల్క్ పాలిచ్చే తల్లులు కానీ డిహైడ్రేషన్ నుండి హ్యాపీగా కాపాడుకోవచ్చు. బట్ ఊరికే సోడియం ఓవర్లోడ్ చేయొద్దు. అంటే లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ లేనప్పుడు వాడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా హెల్దీ మదర్, హెల్దీ ఫీడింగ్ మదర్ కానీ, హెల్దీ ప్రెగ్నెంట్ లేడీకి కానీ కొంచెం గ్లూకోజ్ కావాలి, తినలేకపోతున్నా గ్లూకోజ్ కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు ORSL. అదర్వైజ్ బేబీస్కి ఇవ్వద్దు. సో ఈ క్లారిటీ అందరికి వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. షూర్ మ్యామ్. ఎందుకంటే చాలా మందికి వీటిపైన అవేర్నెస్ లేక ఏది తీసుకోవాలో అర్థం కాక చాలా మంది రెండింటిని బై చేయడం మానేస్తూ ఉన్నారు. ఏది ఏ టైంలో అవసరం, ఏది ఏ టైంలో అవసరం లేదన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ సరళ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.